You are welcome to BVR Sir's classroom. This is B. Venkatrao presenting Organic Chemistry Halogen Compounds from the Department of Chemistry, Government Degree College, Ramachandrapuram. This class is meant for second BSc students, third semester, and this is the first lesson as far as syllabus is concerned. And this class will be conducted in both English medium as well as Telugu medium. So for the benefit of English medium and Telugu medium students, so one by one I will try to discuss. సో ఈరోజు మనం స్టార్ట్ చేసుకునేటటువంటి లెసన్ హాలోజన్ సమ్మేళనాలు, హాలోజన్ కాంపౌండ్స్. హాలోజన్ కాంపౌండ్స్కి నిత్య జీవితంలో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర ఉంది. రకరకాల మందుల రూపంలో కావచ్చు, లేదా రసాయన సమ్మేళనాలు కావచ్చు, రంగులు కావచ్చు, ఇలాగా పారిశ్రామికంగా ఎంతో ఉపయోగకరమైనటువంటి సమ్మేళనాలు ఈ హాలోజన్ సమ్మేళనాలు. మీకు బాగా గుర్తుండేది, ఈజీగా జ్ఞాపకం వచ్చేది క్లోరోఫామ్ గాని తీసుకున్నాం అనుకోండి, CHCl3. మరి క్లోరోఫామ్ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? అగైన్ ఇట్ ఈజ్ ఏ హాలోజన్ కాంపౌండ్. క్లుప్తంగా హాలోజన్ సమ్మేళనాలు ఆర్ హాలోజన్ కాంపౌండ్ మీన్స్ those compounds in which halogen atom is linked to the carbon atom of the alkyl or aryl groups. For example, just for an example, so ఆల్కైల్ లేదా ఎరైల్ సమూహం లాంటి సమూహాల్లోని కార్బన్తో హాలోజన్ కానీ డైరెక్ట్గా లింక్ అయ్యి ఉంటే అటువంటి సమ్మేళనాలు మనం హాలోజన్ సమ్మేళనాలు అంటాము అని చెప్పి జస్ట్ స్టార్టింగ్గా మనం చెప్పుకున్నాం. దీన్ని ఇంకా కంటిన్యూ చేస్తే, ఇందాక నేను ఆల్రెడీ మిమ్మల్ని వెల్కమ్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, రామచంద్రాపురం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. And the slides which I am preparing for the purpose of presenting this lecture is taken from my own book that is written by me and published by Sidvik Publishers. And this book is second BSc semester 3 students intended book. ఆల్రెడీ ఇప్పుడే మీకు ఇంట్రడక్షన్లో చెప్పాను. ఇంట్రడక్షన్లో మీకు చెప్పింది విషయం ఏంటి అంటే, ఏ కాంపౌండ్స్ను మనం హాలోజన్ సమ్మేళనాలు అంటారు అంటే, ఆల్కైల్ సమూహం లాంటి సమూహాలతో హాలోజన్ కానీ డైరెక్ట్గా లింక్ అయి ఉంటే అటువంటి సమ్మేళనాలను హాలోజన్ సమ్మేళనాలు అంటారు అని చెప్పి చెప్పుకుంటున్నాం. ఇక్కడ చూడండి, చాలా చక్కగా రిప్రజెంట్ చేయడం జరిగింది. R-X. ఆర్ అంటేనేమో ఆల్కైల్ సమూహం కానీ, ఆల్కీన్ సమూహం కానీ, లేదా ఎరైల్ సమూహం కానీ, ఆ టైప్ ఆఫ్ సమూహాలు ఏదైనా కావచ్చు. ఓకే, చూడండి ఇక్కడ క్లియర్గా మనం మెన్షన్ చేసుకున్నాం. ఆర్ అంటే ఏంటి? ఆర్ ఈజ్ ఈక్వల్ టు CH3. CH3 అనగా మిథైల్ సమూహం, C2H5 అనగా ఇథైల్ సమూహం. ఇలాంటి సమూహాలన్నీ కూడా ఇక్కడ మన హాలోజన్ ఆటంతో కానీ లింక్ అయితే వాటినే మనం క్లుప్తంగా ఆల్కైల్ హ్యాలైడ్లు అని కూడా అంటాం. హాలోజన్ సమ్మేళనాలు లేదా ఆల్కైల్ హ్యాలైడ్లు అనేది ఇంటర్ కన్వర్టిబిలిటీగా మనం ఉపయోగించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఎక్స్ అంటే ఏమై ఉండొచ్చు? ఎక్స్ అనేది క్లోరిన్ కానీ, క్లోరిన్ కానీ, బ్రోమిన్ కానీ, అయోడిన్ కానీ కావచ్చు, అంటే హాలోజన్ కావచ్చు. ఇక్కడ ఆల్కైల్ సమూహముతో హాలోజన్ డైరెక్ట్గా లింక్ అయింది కాబట్టి వీటిని ఆల్కైల్ హ్యాలైడ్లు అంటారు. ఇది మనకి సిలబస్లో 3వ యూనిట్లో ఉంది. థర్డ్ సెమిస్టర్ విద్యార్థులకి ఇది ఉపయోగపడుతుంది. ఇకపోతే మనం ఈ చాప్టర్ చెప్పుకునేటప్పుడు ఓకే, ఆల్కైల్ హ్యాలైడ్లు అంటే లేదా హాలోజన్ సమ్మేళనాలు అంటే ఏంటో మీకు అర్థమైంది. ఇక్కడ ఈ పాఠం చెప్పుకునేటప్పుడు మనం ఎక్కడెక్కడ స్ట్రెస్ పెట్టాలి, సిలబస్ ఏంటి, ఎన్ని టాపిక్స్ ఉన్నాయి అనే విషయాన్ని కానీ ఒకసారి చూసినట్టయితే ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాను. అందు గురించి దీన్ని కూడా స్లైడ్ రూపంలో పెట్టడం జరిగింది. Go through the syllabus, children, please. So unit 3, halogen compounds. Under this halogen compounds, what you have to study? Nomenclature and classification of alkyl. Again, that alkyl groups may be a primary alkyl group
a secondary alkyl group or a tertiary alkyl group. సో ఆల్కైల్ సమూహం ఎటువంటిదై ఉంటుంది? ప్రైమరీ కావచ్చు, సెకండరీ కావచ్చు, లేదా టెరిషరీ కావచ్చు. ఇంకా ఏ గ్రూపులు మనం స్టడీ చేయాలి? ఎరైల్ గ్రూపుల్ని స్టడీ చేయాలి, ఎరైల్ ఆల్కైల్ గ్రూపులు స్టడీ చేయాలి, ఎల్లైల్ గ్రూపుల గురించి చెప్పుకోవాలి, వినైల్ గ్రూపుల గురించి చెప్పుకోవాలి, అలాగే బెంజైల్ హ్యాలైడ్ల గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అఫ్ కోర్స్ ఈ టాపిక్స్ అన్నీ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ సిలబస్ ప్రకారంగా మనం ముందుకెళ్తాం కాబట్టి ఉన్నటువంటి విషయాలన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లాస్ట్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమి నేర్చుకోవాలనేది అప్పుడు మళ్ళీ నేర్పిస్తాను మీకు. ఈ చాప్టర్ వరకు తీసుకుంటే హాలోజన్ కాంపౌండ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు. ఈ న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు అనే క్వశ్చన్ లేకుండా ఎగ్జామినేషన్ పేపర్ ఉంటుంది అని చెప్పి నేను అనుకోను. సో కంపల్సరీ ఈ న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు కానీ బాగా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి వెళ్తే ఒక 10 మార్కుల క్వశ్చన్ మనం సాల్వ్ చేసినట్టే లెక్క. ఈ న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు కూడా మళ్ళీ 2 రకాలు. ఆ 2 రకాలు ఏంటంటే ఒకటి SN1 మరియు రెండోదేమో SN2 చర్యలు. SN1 reactions and SN2 reactions. Sometimes they may ask you to write about SN1 reactions, and in other cases they expect answer from you basing on this SN2 type of reactions. Moreover, they are very specific. They want SN1 or SN2 reactions for these compounds only. Which compounds? Number 1 is ethyl chloride, another compound is tertiary butyl chloride, and the last one is optically active alkyl halide, that is 2-bromobutane. If you practice just these 3 questions, that is reactivity of ethyl chloride, tertiary butyl chloride and 2-bromobutane, that is sufficient, and that is the most important part of this chapter. I hope you got the point, everyone. So SN1, SN2 ఎట్టి పరిస్థితిలో కూడా మీరు వదలకుండా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి టాపిక్. ఓకే, దాన్నే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఇక మళ్ళీ అదే విషయాన్ని చెప్పడానికి ట్రై చేస్తున్నాను నేను. సో వేటిని లేదా ఏ రకమైనటువంటి సమ్మేళనాలను మనం హాలోజన్ సమ్మేళనాలు అంటారు అనేది ఇప్పుడే మీకు చెప్పడం జరిగింది. ఆర్గానిక్ కాంపౌండ్లో ఉన్నటువంటి కార్బన్కి డైరెక్ట్గా కానీ హాలోజన్ లింకప్ అయి ఉంటే అటువంటి కాంపౌండ్స్ ఏమని పిలుస్తారు? ఆల్కైల్ హ్యాలైడ్లు కానీ హాలోజన్ సమ్మేళనాలు అని కానీ కామన్గా అంటారు. సో అదే మనం ఇంగ్లీష్లో చెప్పుకున్నాం అనుకోండి, ఇఫ్ ఎ హాలోజన్ ఆటమ్ ఈజ్ directly linked to the carbon of the organic group, then the type of compound is called as halogen compound, or sometimes simply we can also call it as alkyl halides. Commonly they are called as alkyl halides. అదే విషయాన్ని ఇక్కడ స్లైడ్లో కూడా అంతా రాసి ఉంది. అయితే డైరెక్ట్గా నేను విషయం చెప్పాను కాబట్టి ఈ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ప్లీజ్, క్లోరోమీథేన్. What is the formula of chloromethane? It is CH3Cl. The central atom is carbon and 3 hydrogens plus 1 Cl atom is attached to that carbon atom. So Cl atom is a halogen and CH3 group is methyl group. It is an organic group. That's why it is called as organic halogen compound and its name is chloromethane. Another example is iodoethane. C2H5 group is ethyl group, and to this ethyl group iodine atom is attached, hence it is called as iodoethane. I hope you are following clearly. Don't get afraid of this organic chemistry, the easiest subject as far as my knowledge is concerned. Another one is 2-chloropropane. These are only 1 or 2 examples, that's all. 2-chloropropane. Why it is called as 2-chloropropane? If it is CH3, CH and CH3, CH2 and CH3, it is called as propane. And at the second carbon atom you have a Cl atom, and that second carbon is represented as 2 dash, and that chloro is present at the second carbon, hence it is called as 2-chloropropane.
So you have to name like that. And the last example, you please study that. It is called as chlorobenzene. You all know the structure of benzene. Formula of benzene is C6H6. And one hydrogen atom is replaced by Cl atom. Then it becomes chlorobenzene. That's all. So if there are two chloro atoms, it is called as dichloro. If there are three chloro atoms, trichloro, like that. Just for example, chloroform. Chloroform formula is CHCl3. Therefore, it is called as trichloromethane. You people all know about the formula of methane. What is the formula of methane? CH4. So in this CH4, three hydrogen atoms are replaced by three halogen atoms, that is chlorine atoms. Then it becomes CHCl3, and the name of the compound is trichloromethane, commonly called as chloroform. So these are our important organic compounds which we will discuss in detail in due course of time. And this is for English medium students. Same thing, the same thing which we studied in previous slide concerned with Telugu language. This is the translation of that material in English. So these are organic compounds in which halogen atom is directly bonded to the carbon atom. That's it. They are derived from alkanes or alkenes or aryl groups, whatever it may be. Just they are, that's why they are called as derivatives of organic compounds. They form very important class of organic compounds which find immense industrial applications, which include organic solvents, flame retardants, propellants, etc., etc., etc. So many things. So many number of applications are associated with this haloalkanes or alkyl halides or halogen compounds. All the names are for the same type of compounds which bear the common formula, that is R-X, where R is an organic group, whereas X is a halogen atom. Again, the same type of explanation I am repeating here for the English medium students. R-X, where R is equal to CH3, C2H5. If it is CH3, then it is called as methyl group. If it is C2H5, then it is called as ethyl group. Whereas X is halogen. Halogen is chlorine, chlorine, bromine, iodine, etc. Again, I have given some more examples like chloromethane or methyl chloride. Chloromethane is also called as methyl chloride. Its formula is CH3Cl. Ethyl chloride. Ethyl chloride is CH3, CH2Cl or C2H5Cl. Chloroform. Just now I was discussing about that beautiful molecule chloroform. What is the formula of chloroform? It is CHCl3 or trichloromethane. Chlorobenzene. Chlorobenzene is C6H5Cl. So innumerable number of examples can be included in this class of organic compounds which is called as halogen compounds. Okay, after discussing this introduction towards halogen compounds, we will proceed to another mandatory topic, that is called as classification of halogen compounds. Halogen సమ్మేళనాల వర్గీకరణము. ఈ హాలోజన్ సమ్మేళనాల వర్గీకరణ ఏదైతే ఉందో ఇది నేను ఇక్కడ మీకు ఈజీగా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో రెండు రకాలుగా వర్గీకరించడం జరిగిందండి. సాధారణ ఫార్ములా ఏంటి? R-X. ఇక్కడ R అనేది కర్బన సమూహానికి చెందినటువంటి గ్రూపు. ఆ కర్బన సమ్మేళనానికి సంబంధించినటువంటి గ్రూపులో కార్బన్ కానీ sp3 హైబ్రిడైజేషన్ కానీ జరిగి ఉంటే అప్పుడు అది కొన్ని రకాలైనటువంటి సమ్మేళనాలు ఇస్తుంది. sp2 హైబ్రిడైజేషన్ కానీ ఉంటే వేరే రకాలైనటువంటి సమ్మేళనాలు ఇవ్వడానికి అవకాశం ఉంది అని చెప్పి మీరు ఈ స్లైడ్ కానీ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఏమీ ఇబ్బంది లేదు, చాలా సింపుల్గా అన్నీ కూడా ఫార్ములేట్ చేయడం జరిగింది. సో మొదటి రకం ఇక్కడ చూడండి, C-X అని ఉంది కదా, కనిపిస్తుంది అనుకుంటున్నాను మీ అందరికీ. ఇక్కడ నేను కర్సర్ ఉపయోగించి చూపిస్తున్నాను. C-X. ఈ C-X లో ఈ కార్బన్ ఎక్కడి నుంచి వచ్చింది? కర్బన గ్రూప్ నుంచి వచ్చింది. ఆ కార్బన్ కానీ sp3 సంకరీకరణం కానీ చెంది ఉంటే
అప్పుడు వచ్చేటటువంటి గ్రూపులు లేదా సమూహాలను ఏమని పిలుస్తామో ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇందులో మొదటిది ఏ అని చెప్పి అన్నాం. దే ఆర్ కాల్డ్ యాజ్ ఆల్కైల్ హ్యాలైడ్స్, వెరీ సింపుల్ కాంపౌండ్స్. ఆల్కైల్ హ్యాలైడ్స్ R-X, where R is equal to CH3 C2H5 like that. In alkyl halides, what is important point here is the carbon atom is sp3 hybridized. Already we have noted that point. What is the hybridization in this type of compounds? It is sp3 hybridization, and they have the general formula CnH2n plus 1x. What is the general formula of alkanes? Please you recollect. మీ మనసులో ఒకసారి అనుకోండి ఏంటి అనేది. ఆల్కేన్ల యొక్క సాధారణ ఫార్ములా ఏంటండి? CnH2n plus 2. CnH2n plus 2 ఆల్కేన్ల యొక్క సాధారణ ఫార్ములా. అప్పుడు ఆల్కేన్లలోంచి ఒక హైడ్రోజన్ తీసేసి దాని స్థానంలో హాలోజన్ ఉంచితే ఆల్కైల్ హ్యాలైడ్ అవుతుంది. ఆ పాయింట్ చూడండి, జాగ్రత్తగా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఆల్కేన్లలోంచి ఒక హైడ్రోజన్ని తొలగించి దాని స్థానంలో హాలోజన్ గాని ఉంచితే ఆ రకమైనటువంటి కర్బన సమ్మేళనాలను ఆల్కైల్ హ్యాలైడ్లు అని పిలుస్తారు. కాబట్టి ఒక హైడ్రోజన్ తీసేసాం కాబట్టి జనరల్ ఫార్ములా ఏమవుద్ది? ఇప్పుడు CnH2n plus 1 అవుద్ది, ప్లస్ 2 అవ్వదు. అక్కడ హైడ్రోజన్ స్థానంలో ఎవరు వచ్చారు? హాలోజన్ వచ్చింది. సో ఈ రకమైనటువంటి జనరల్ ఫార్ములా ఉన్నటువంటి సమ్మేళనాలను మనం ఆల్కైల్ హ్యాలైడ్లు లేదా R-X అని సూచించడం జరుగుతుంది. ఓకే, హాలోజన్ బంధితమైన కార్బన్ పరమాణువును అనుసరించి మళ్ళీ ఇంకో రకంగా చూడండి, వీటిని ప్రైమరీ, సెకండరీ, టెరిషియరీ ఆల్కైల్ హ్యాలైడ్లుగా వర్గీకరించవచ్చు. బేసింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ కార్బన్ టు విచ్ ద హాలోజన్ atom is attached. Again, these alkyl halides can be conveniently classified into 3 types. What are those 3 types means? One is called as primary alkyl halide, another one is secondary alkyl halide, and the third one is called as tertiary alkyl halide. Then what is the difference between this primary, secondary and tertiary alkyl halides? Very simple thing. మీకు ఈజీగా గుర్తుంచుకోవాలి అని చెప్పి అనుకోండి, గుర్తుంచుకోవడం చాలా సింపుల్. హాలోజన్ ఆటం ఇక్కడ ఉంది, ఎక్స్ గా చూపించాం. ఈ హాలోజన్ ఆటం బంధితమైనటువంటి కార్బన్ మీద 2 హైడ్రోజన్లు కానీ ఉంటే అది ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ అని గుర్తుపెట్టేసుకోండి. ఓకే, ఇఫ్ ద హాలోజన్ ఆటం అటాచ్డ్ టు కార్బన్, you observe this one, if the carbon which is linked to this halogen contains 2 hydrogens, then it is called as a primary alkyl halide. Of course, here we are writing as R. If R is also equal to hydrogen like methyl chloride, then that is also a primary alkyl halide. Another, observe this one. Now, ఈ హాలోజన్ అటాచ్ అయినటువంటి కార్బన్ కి ఒక హైడ్రోజన్ మాత్రమే ఉందనుకోండి, అది అప్పుడు సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్ అవుతుంది. Shall I repeat this one? If the carbon which is linked to halogen contains only 1 hydrogen, then it is a secondary alkyl halide. Now the third compound, that is tertiary alkyl halide. If the carbon linked to halogen contains no hydrogen at all these are alkyl groups, R1, R2 and R3. These are all alkyl groups. Then that type of organic compound is called as tertiary halogen compound or tertiary alkyl halide. This is the basic difference. Or in other words, we can also discuss in a different way. If this carbon is linked to another alkyl group, then it is primary. If it is linked to 2, then it is a secondary, and if it is linked to 3, then it becomes a tertiary alkyl halides. మీరు ఎలా గుర్తుపెట్టుకున్నా ఏం చేసినా కానీ మీనింగ్ అయితే అదే వస్తుంది. ఓకే, సో ఇన్ దిస్ వే ద sp3 carbon containing halogen compounds are conveniently classified into first type is alkyl halides,
and they are further classified into this one primary, this one is secondary alkyl halide, and this one is the tertiary alkyl halide. Now you got the point. Okay, we will continue this. రెండో రకం చూడండి, allylic halide. Allylic, you might be knowing the formula of allyline. allyline ఫార్ములా కానీ గుర్తున్న వాళ్ళు ఉంటే దాని నుంచి మీరు ఈజీగా దీన్ని డిరైవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. allyline CH2 double bond CH single bond CH3. I am repeating, CH2 double bond CH single bond CH3, that is called as allyline. అదే దాన్ని ఇక్కడ కూడా రాశాం. CH2 ఇక్కడ చూడండి, నేను యారోతో మీకు చూపిస్తున్నాను. CH2 CH అండ్ CH2 డాష్ అనుకోండి, లేదా CH3 అనుకోండి. అది CH3 అయితే allyline అవుతుంది. కానీ ఇక్కడ CH3లో హైడ్రోజన్ బదులు ఏముంది, హాలోజన్ ఉంది. హాలోజన్ ఉంది కాబట్టి ఆ కాంపౌండ్ ఏమవుతుంది అంటే allylic halide అవుతుంది. అలాగే ఇది చూడండి, సైక్లోహెక్సిన్. ఈ సైక్లోహెక్సిన్లో డబుల్ బాండ్ పక్కనున్న కార్బన్ మీద హాలోజన్ ఉంటే కూడా అప్పుడు కూడా ఇది allylic halide గా పిలవడం జరుగుతుంది. అందుకంటే ఏమీ లేదు, మీరు ఎక్కువ దీని మీద స్ట్రెస్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే సిలబస్లో ఉంది కాబట్టి చెప్పుకుంటున్నాం. మనకి ఈ చాప్టర్లో మెయిన్గా ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ ఏంటో చెప్పేసాను, SN1 మరియు SN2 రియాక్షన్స్. ఓకే, ఇంకొక రకమైన చూడండి, బెంజైలిక్ హ్యాలైడ్లు. ఇక్కడ ఇది బెంజీన్ రింగ్. బెంజీన్ రింగ్ మీద CH2 డాష్ గానే ఉంటే దాన్ని బెంజైల్ సమూహం అని చెప్పి పిలుస్తాం, బెంజైల్ గ్రూప్. ఓకే, సో మరి ఇక్కడ ఇది దీనికి ఇక్కడ X ఉంది, దేనికి లింక్ అయి ఉంది X, CH2 X గా ఉంది అనమాట. అంటే ఇక్కడ ఈ కార్బన్ sp3 సంకరీకరణంలో పాల్గొంది కాబట్టి దిస్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ యాజ్ బెంజైలిక్ హ్యాలైడ్స్, కామన్లీ కాల్డ్ యాజ్ బెంజైలిక్ హ్యాలైడ్స్. ఇక్కడ చదవండి, ఈ సమ్మేళనాల్లో హాలోజన్ పరమాణువు ఆరోమాటిక్ వలయానికి పక్కన ఉన్న sp3 సంకర కార్బన్ తో సంబంధం ఏర్పరుస్తుంది. అది ఇక్కడ హాలోజన్ డైరెక్ట్ గా బెంజీన్ రింగ్ మీద ఉన్నటువంటి కార్బన్లతో కాకుండా పక్కనున్న బ్రాంచ్ మీద ఉన్నటువంటి కార్బన్ తో లింకప్ అయి ఉంది కాబట్టి దిస్ టైప్ ఆఫ్ గ్రూప్ ఈస్ కాల్డ్ యాజ్ బెంజైలిక్ హ్యాలైడ్స్. నెక్స్ట్ టైప్, సో sp3 టైప్ ఆఫ్ కార్బన్ ఉన్నటువంటి కాంపౌండ్స్ 3 టైప్స్ అని చెప్పుకున్నాం, అయిపోయినాయి. ఇప్పుడు sp2 కార్బన్ డాష్ X బంధం ఉన్న కర్బన సమ్మేళనాలు. సో those halogen compounds in which halogen is linked to that carbon which is sp2 hybridized. How many types of compounds are there in which the halogen is linked to the type of carbon which is involved in sp2 hybridization? Is there are 2 types of compounds. One is vinylic halides and second one is aryl halides. Vinylic halide, వినైల్ గ్రూప్ అంటే ఏంటో చూడండి. ఇదిగో CH2 డబుల్ బాండ్ CH డాష్. ఇందాక దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది allylic గ్రూప్ అంటే CH2 డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH2 డాష్. వినైల్ గ్రూప్ అంటే CH2 డబుల్ బాండ్ CH డాష్. ఆ డాష్ కి ఏది లింక్ అయి ఉంటుంది, ఇక్కడ హాలోజన్ లింక్ అయి ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ను మనం క్లుప్తంగా ఏమని పిలుస్తాం, వినైలిక్ హ్యాలైడ్లు అని చెప్పి పిలుస్తాం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇందాక ఎగ్జాంపుల్ కి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడేమో హాలోజన్ అనేది డైరెక్ట్ గా డబుల్ బాండ్ తో లింక్ అయినటువంటి ఈ వలయాకారంలో ఉన్నటువంటి కార్బన్ మీద లింక్ అయి ఉంది. దీన్ని ఈ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ మనం ఏమంటాం, వినైలిక్ హ్యాలైడ్లు అని చెప్పి పిలుస్తాం. కానీ ఇందాక దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ బెంజీన్ వలయం మీద ఇంకొక CH2 గ్రూప్ ఉంది, ఆ CH2 గ్రూప్ ఏమో హాలోజన్ అటాచ్ అయి ఉంది. అలాగే ఇక్కడ చూడండి అరైల్ హ్యాలైడ్లు. ఇందాక బెంజైలిక్ హ్యాలైడ్లు అని చెప్పుకున్నాం, బెంజైలిక్ హ్యాలైడ్లు, ఇదేమో అరైల్ హ్యాలైడ్లు. ఈ సమ్మేళనాల్లో హాలోజన్ పరమాణువు యారోమాటిక్ వలయంలోని sp2 సంకర కార్బన్ తో బంధం ఏర్పరుస్తుంది. చూడండి, ఇదిగో బెంజీన్ రింగ్,
బెంజీన్ వలయంలో అన్ని కార్బన్లు అంటే 6 కార్బన్లు కూడా sp2 సంకరీకరణంలో పాల్గొని ఉంటాయి అని చెప్పి మీకు ఆల్రెడీ తెలుసు. ఆ sp2 సంకరీకరణంలో పాల్గొన్నటువంటి కార్బన్ మీద హాలోజన్ కానీ అటాచ్ అయి ఉంటే అటువంటి వాటిని ఏమని పిలుస్తాం మనం? ఎరైల్ హ్యాలైడ్లు అని చెప్పి పిలవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ బ్రీఫ్ డిస్కషన్ రిగార్డింగ్ అవర్ halogen compounds classification. We will go to the next slide. Next slide is concerned with preparation of alkyl halides. ఆల్కైల్ హ్యాలైడ్లను తయారు చేసే పద్ధతి ఏ రకంగా తయారు చేస్తాం? సింపుల్ మెథడ్సే ఉన్నాయి మనకు సిలబస్లో. ఆ సింపుల్ మెథడ్స్నే మనం స్టడీ చేయడానికి ట్రై చేద్దాం. తయారు చేయు సాధారణ పద్ధతులు. ముందుగా ఆల్కైల్ హ్యాలైడ్ల తయారీ కానీ చెయ్యాలి అనుకుంటే మనకి ఇమీడియట్గా గుర్తొచ్చేది ఆల్కహాల్ల నుండి. ఆల్కహాల్ల నుండి ఆల్కైల్ హ్యాలైడ్లను చాలా సింపుల్గా సులువుగా తయారు చేయడానికి అవకాశం ఉంది. ఎలాగా? ఆల్కహాల్ని గాఢ హాలోజన్ ఆమ్లాలు, హాలోజన్ ఆమ్లాలు అంటే HCl కానీ HBr కానీ ఆ రకమైన ఆమ్లాలతో కానీ, హలో హలో ఓకే. ఈ హాలోజన్ ఆమ్లాలు కానీ లేదా ఫాస్ఫరస్ హ్యాలైడ్స్. ఫాస్ఫరస్ హ్యాలైడ్లు అంటే ఎలాంటివంటే PCl3, PCl5, PBr3 ఇలాంటివి కానీ, లేదా థయోనిల్ క్లోరైడ్. థయోనిల్ క్లోరైడ్ అంటే SOCl2. ఈ SOCl2తో కానీ చర్య జరిపితే డైరెక్ట్గా ఈ ఆల్కహాల్లో ఉన్న OH సమూహం దేంతో రీప్లేస్ అవుతుంది అంటే హాలోజన్తో రీప్లేస్ అవుతుంది. సో ఈ రకమైనటువంటి తయారీని మనం చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం ఇండస్ట్రియల్గా. అయితే ఈ చర్య దేని సమక్షంలో జరుగుతుంది అంటే ZnCl2 సమక్షంలో జరుగుతుంది. ZnCl2 సమక్షంలోనే ఎందుకు చేస్తామంటే ఇది నీటిని తొలగించడానికి అవకాశం ఉంటుంది. ZnCl2 అనేది వాటర్ని తొలగిస్తుంది, మనకి శుద్ధమైనటువంటి ఇథైల్ క్లోరైడ్ పొందడానికి అవకాశం ఉంది. ఒకసారి రికలెక్ట్ చేయండి, ఏం చేస్తున్నాం మనం? ఆల్కహాల్ని తీసుకుని హాలోజన్ ఆమ్లాలతో కానీ లేదా ఫాస్ఫరస్ హ్యాలైడ్లు, ఫాస్ఫరస్ హ్యాలైడ్లు అంటే PCl3 కానీ PCl5 కానీ లేదా PBr3 కానీ ఈ టైప్ ఆఫ్ కాంపౌండ్స్తో కానీ, లేదా థయోనిల్ క్లోరైడ్ అంటే SOCl2తో కానీ చర్య జరిపించామనుకోండి. చర్య జరిపితే ఏం జరుగుతుందమ్మా? OH పోతుంది, OH స్థానంలో ఏమవుతుంది? Cl రావడం జరుగుతుంది. సో ఈ టైప్ ఆఫ్ రియాక్షన్లో ఆల్కైల్ హ్యాలైడ్స్ని ఆల్కహాల్ నుండి చాలా ఈజీగా తయారు చేయవచ్చు. ఓకే, ఇంకొక మెథడ్ తీసుకుందాం. హైడ్రోజన్ హ్యాలైడ్ల సంకలనం, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ హ్యాలైడ్స్. You know very well that CH2 double bond CH2, this is ethene or ethylene. It is an alkene. ఈ రకమైనటువంటి ఆల్కీన్ కి HCl వంటి హైడ్రోజన్ హ్యాలైడ్ తో కానీ సంకలన చర్య జరిపారు అనుకోండి, ఎడిషన్ రియాక్షన్, దెన్ ద ప్రోడక్ట్ అబ్టైన్డ్ విల్ బి ఇథైల్ క్లోరైడ్ లైక్ హాలోజన్ కాంపౌండ్. చూడండి ఇక్కడ ఏ రియాక్షన్? CH2 double bond CH2, that is ethylene. Ethylene is reacted with HCl and that result in the formation of CH3 CH2Cl, and this compound is called as ethyl chloride. So ethene are also called as ethylene with hydrogen chloride gives rise to which type of compound? Ethyl chloride is the product obtained in this particular reaction. I hope you people are very well understanding. It is a very simple explanation. You go through this slide number of times, then it will be much more easier for you to grasp this concept. Another example. ముందేమో మనం ఆల్కైల్ హ్యాలైడ్ల తయారు చేయడానికి రెండు పద్ధతులు చూసుకున్నాం. ఒకటేమో దేని నుంచి? ఆల్కహాల్ల నుంచి. ఇంకొకటేమో ఆల్కీన్ల నుంచి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి స్లైడ్ దేనికి సంబంధించింది అంటే ఎరైల్ హ్యాలైడ్ల తయారీ. ఎరైల్ అంటేనేమో బెంజీన్ వలయం అండి. సో బెంజీన్ వలయం ఉన్నటువంటి సమ్మేళనాలు తయారు చేయడానికి ఏ పద్ధతి ఉపయోగిస్తాం? చాలా సింపుల్. బెంజీన్ని తీసుకుంటాం. ఈ బెంజీన్ని తీసుకుని ఒక లూయి ఆమ్లం సమక్షంలో క్లోరిన్ లాంటి హాలోజన్తో చర్య జరిపితే
డైరెక్ట్గా ఎరైల్ హ్యాలైడ్లు ఏర్పడతాయి. చాలా సింపుల్ రియాక్షన్. లూయి ఆమ్లాలు, ఏ లూయి యాసిడ్స్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే FeCl3, FeBr3, these type of Lewis acids can be used in this particular reaction. Now what is the reaction? Please recollect. Benzene when treated with a halogen, this one is halogen, in presence acid, then that result in the formation of aryl halide. This is the సింపుల్ రియాక్షన్. పైన రాస్తున్నది కూడా అదే విషయాన్ని నేను మాటల ద్వారా చెప్తున్నాను. బెంజీన్ క్లోరిన్తో రియాక్షన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లూయి యాసిడ్ లైక్ ఇక్కడ మీరు ఆరో మార్క్ మీద రాసుకోండి. FeCl3 కానీ FeBr3 కానీ ఈ టైప్ ఆఫ్ రియాక్షన్ కానీ జరిపిస్తే మనకి ఏం ఏర్పడింది? ఈ పర్టికులర్ రియాక్షన్లో చూడండి, క్లోరోబెంజీన్ అనే సమ్మేళనం ఏర్పడింది. చాలా సింపుల్ రియాక్షన్. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యకి ఎగ్జాంపుల్ ఇది. ఓకే, ఇంకొక రియాక్షన్ చూద్దాం. ఇది చాలా బ్యూటిఫుల్ రియాక్షన్. దీన్ని శాండ్మేయర్ రియాక్షన్ అని చెప్పి పిలుస్తాం. శాండ్మేయర్ రియాక్షన్లో ఏం చేస్తున్నాం అంటే we take a beautiful compound, a very versatile compound rather, that is benzene diazonium chloride. Now this benzene diazonium chloride is heated in presence of cuprous chloride, Cu2Cl2. Then what happens is this azo group, that is N2 plus Cl minus, is replaced by Cl atom, and the type of reaction is commonly called as శాండ్మేయర్ రియాక్షన్. శాండ్మేయర్ చర్య మీరు ఎగ్జామినేషన్ రాయవలసి వస్తే శాండ్మేయర్ చర్య అనే దాంతో స్టార్ట్ చేయండి, ఎందుకంటే కొంచెం మంచి ఇంప్రెషన్ వస్తుంది. సో వాట్ ఈస్ దిస్ శాండ్మేయర్ రియాక్షన్? బెంజీన్ డయాజోనియం క్లోరైడ్ ఈజ్ హీటెడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ క్యూప్రస్ క్లోరైడ్. డోంట్ రైట్ ఇట్ యాజ్ క్యూప్రిక్ క్లోరైడ్, ఇట్ ఈస్ క్యూప్రస్ క్లోరైడ్. Cupric chloride is CuCl2. Cuprous chloride is Cu2Cl2. There is a difference between the two compounds. Then what happens is this N2Cl group is called as diazo group, and this diazo group is replaced by which one? Cl atom. Therefore, what is the product obtained? Chlorobenzene is formed. In addition to chlorobenzene, nitrogen gas will be evolved. Since nitrogen gas is a gas, it can be easily removed from the vicinity of the chemical reaction. ఒకసారి ఇక్కడ చదవండి అమ్మా. డయాజోనియం లవణాలను ద్రావణానికి క్యూప్రస్ క్లోరైడ్ కలిపితే డయాజోనియం సమూహం Cl తో ప్రతిక్షేపితం అవుతుంది. ఈ చర్యని ఏమని పిలుస్తాం మనం? శాండ్మేయర్ చర్య అని చెప్పి పిలుస్తాం అని చెప్పి ఎగ్జామ్ లో రాయాలి. ఓకే, so these are the 4 important reactions which you are supposed to learn. After this we are proceeding to reactivity of alkyl halides. When we are studying reactivity of alkyl halides, here what is important point is, first of all we have to study the nature of carbon hydrogen bond. It is a highly polar bond. కార్బన్ కి హాలోజన్ కి మధ్య బంధం ఏదైతే ఉందో ఇది అత్యధిక ధ్రువాత్మకతను కలిగి ఉంటుంది. దీనిలో కార్బన్ మీదేమో పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఎందుకు అంటే అది తక్కువ రుణ విద్యుదాత్మకత కలిగి ఉంటుంది. హాలోజన్ ఏమో అధిక రుణ విద్యుదాత్మకత కలిగి ఉండడం వల్ల దాని మీద నెగటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఈ రకంగా నేచర్ ఆఫ్ బాండ్ మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ కెమికల్ రియాక్టివిటీ వరకు వచ్చాం. కెమికల్ రియాక్టివిటీ నుంచి నేను నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాను.